ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రి. చదవండి, మళ్ళీ చదవండి ఒకసారి బిగ్గరగా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన మనం ఎలా చేయాలి అనంటే, మనము రహస్యమందు ప్రార్థన చేయాలి, రహస్యముగా ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు మనకి ఉపవాస ప్రార్థన అవకాశం ఇచ్చాడు. ఇప్పటి వరకు చాలామందికి ఈ అవకాశం లేదు, అవునా కాదా అండి? మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే రహస్యమందు ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? నీవు నీ గదిలోనికి వెళ్ళి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి నీవు వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎట్లా ప్రార్థన చేయాలి? రహస్యమందు నీ తండ్రి నిన్ను చూచునట్లు నీవు ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తాం. ఏ విధంగా ప్రార్థన చేస్తాము? పక్కన వారు నన్ను చూస్తే బాగుండు, నన్ను ప్రార్థనా పర్రాలు అనుకుంటే బాగుండు, అయ్యో నేను మాట్లాడే ప్రతి పదజాలము, అమ్మో ఈ బిడ్డకు చాలా ప్రార్థన వచ్చు అనేటట్లు మెచ్చుకుంటే చాలు అని చాలామంది ఆ మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటాము. వారు నన్ను ప్రార్థనా పర్రాలు అనుకుంటే బాగుండు, వారు నన్ను భక్తి పర్రాలు అనుకుంటే బాగుండు, వారు నేను నమ్మకమైన బిడ్డను అనుకుంటే చాలు అని ఇతరుల మెప్పు కోసం మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుని బిడ్డలు, దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డలు, దేవుని యందు నమ్మకం కలిగిన బిడ్డలు, దేవుని పట్ల ప్రేమ కలిగిన బిడ్డలు ఏ విధంగా ప్రార్థన చేస్తారు అంటే రహస్యమందు తండ్రి చూచులాగున ప్రార్థన చేస్తారు. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అనంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటి అంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి అని దేవుడు చెప్తుంది దేనికి అనంటే, చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇతర ఆలోచనలు అన్నీ ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాము, అవునా కదా? మనం ధ్యానపూర్వకంగా ప్రార్థన చేయలేము. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ఆలోచనలు అన్నిటినీ మనం ఒకసారి తలపోసుకొనొచ్చు ప్రార్థన చేస్తాం. ఏంటి? వ్యర్థమైన ఆలోచనలు కూడా ఆలోచిస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యి అనంటే హృదయమును తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చెయ్యి. నీ హృదయంలోనికి వ్యర్థమైన ఆలోచనలు రాకూడదు, నీ హృదయంలోనికి వ్యర్థమైన తలంపులు రాకూడదు. నీ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే నీ మనోనేత్రాలతో యేసయ్యను చూసే ప్రార్థన నువ్వు చేయాలి. అదే విధంగా యేసయ్య నిన్ను చూసే ప్రార్థన, నీ ప్రార్థన మెచ్చుకునే ప్రార్థన నువ్వు చెయ్యాలి. చాలా మంది అనుకుంటారు రహస్యమందు నీ తండ్రి చూచులాగనా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, మంచిది. ఇంకోటి రహస్యమందు తలుపు వేసుకొని ప్రార్థన చేయప్పుడు రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తాడంటే హృదయమును తలుపు మూసుకొని, హృదయమును తలుపు మూసుకొని వ్యర్థమైన ఆలోచనలు రాకుండా, పనికి మాలిన ఆలోచనలు రాకుండా నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇంపైన ప్రార్థన, సువాసన ప్రార్థనగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యంగా చేస్తున్నావా దేవునికి? రహస్యంగా చేస్తున్నావా దేవుని సన్నిధిలో ప్రార్థన? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇంపైన ప్రార్థన చేస్తున్నావా? దేవునికి సువాసన కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నావా? వారి మెప్పు కోసం వీరి మెప్పు కోసం చేస్తూ ఇప్పటివరకు నీ జీవితాన్ని కాలయాపన చేసుకున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు ప్రతిఫలం ఇచ్చులాగున ప్రార్థన చెయ్యి. హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి, మనఃపూర్వకంగా ప్రార్థన చెయ్యి.
నీ హృదయంలో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, అట్టి ఉపవాసం ఉండు నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నేను అంగీకరించను. ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో నిలకడగా మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఇక్కడ దానియేలు భక్తుడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకం చేయబడనని యథాప్రకారముగా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమును తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. రాజు ఒక సంతకం చేశాడు. 30 రోజులు ఎవరిని మొక్కుకొనకూడదు, ఏ దేవుణ్ణి పూజించకూడదు నాకు తప్ప, మీరు ఏ మనవి చేయాలనని నాకు తప్ప. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు ఎరిగి కూడా నా దేవునికి నేను ప్రార్థించకుండా నేను ఉండలేను, నా దేవుని నేను స్తుతించకుండా ఉండలేను, నా దేవుని నేను గణపరచకుండా ఉండలేనని ఇక్కడ దానియేలు ఏమి చేశాడంటే, మోకాళ్ళుని అనుదినము యథాప్రకారముగాని ఉండదు. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని. ఎన్నిసార్లు అండి? 3. ఒక్కసారన్న దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? సజీవుల లెక్కలో లేపిన దేవునికి ఒక్కసారన్నా ప్రార్థిస్తున్నావా? దానియేలు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచూ స్తుతిస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. రహస్యమందు మనము దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఇక్కడ దానియేలు రాజు శాసనము చేశాడు, ఒక మాటను ఆజ్ఞాపించాడు. ఆ మాటను గాని తప్పితే సింహాల బోనులో వేస్తారు. అయినప్పటికీ, ప్రాణం పోయినప్పటికీ, ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ దానియేలు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని 3 దేవునికి ప్రార్థన చేశాడు. విజయాన్ని చవి చూడలేదా దానియేలు విజయాన్ని చవి చూడలేదా? చూశాడు. సింహపు బోనులో వేసినప్పటికీ సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలమైంది రహస్యమందు దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడి? ఎంతకాలమైనది దేవుని సన్నిధిలో నువ్వు నిలువబడి మాట్లాడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించలేకపోతున్నాం, దేవునితో మనం మాట్లాడలేకపోతున్నాం. అందుకని మన జీవితాల్లో మనం విజయాలను చవి చూడలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో రహస్యముగా దేవునితో మాట్లాడు. రహస్యమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం ఈ లోకంలో, వారితో వీరితో. ఈ రహస్యాన్ని అక్క నువ్వెవ్వరికి చెప్పొద్దు. ఏం చెబుతాము? ఒక రహస్యాన్ని మనం వింటాము, ఆ ఇరుగు పొరుగు మాటలు మనం వింటాము. అక్క ఈ రహస్యాన్ని మాత్రం నువ్వు ఎవరికి చెప్పబాక అని చెప్తాము. అవునా కదా? చెప్పొద్దని చెబుతాం, కానీ ఆమె 10 మందికి చెప్పింది. కానీ దేవుని సన్నిధిలో దేవుడు సరే రహస్యమందు నీ తండ్రి చూచులాగున నీవు ప్రార్థన చేస్తే తలుపు వేసుకొని, నీ హృదయమైన తలుపు వేసుకొని, నీ హృదయమైన తలుపులో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలకు తావు లేకుండా నీ హృదయమైన తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి కానీ నువ్వు మొర్ర పెడితే ఆయన నీ ప్రార్థనను వింటాడు. ఇక్కడ దానియేలు దేవుని సన్నిధిలో 3 మోకాళ్ళు నీ ప్రార్థన, యెరూషలేము తట్టు చేతులు జోడించి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు ప్రార్థన జీవితం నీకుందా? రహస్యమందు తండ్రి నిన్ను మెచ్చుతున్నాడని ప్రార్థన, దేవుడు నీ ప్రార్థనని మెచ్చుతున్నాడంటే నీ కుటుంబంలో ఇంకెందుకు సమస్యలు ఉంటాయి? నీ కుటుంబంలో ఎందుకు కన్నిటి అనుభవాలు ఉంటాయి? నీ ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థనగా ఉందా? రహస్యంగా చేస్తూ ఉన్నావా? చిన్నప్పుడు నేను కూడా స్టూవర్ట్పురం మీటింగ్స్ జరుగుతూ ఉండేవి, జోగారు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మా పాస్టమ్మ గారు నన్ను తీసుకువెళ్ళేది. నేను అప్పుడు 7th క్లాస్ 6th క్లాస్ చదువుతూ ఉండేదని. రహస్యముగా జీడి తోటల్లోకి తీసుకెళ్ళి ప్రార్థనలు చేపిస్తూ ఉండేవాళ్ళు.
చిన్నవాళ్ళం మేము. అయినప్పటికీ నీ పాస్టమ్మ రహస్యమందు తండ్రి నిన్ను చూస్తున్నాడు, రహస్యమందు తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. లిడియా, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించి నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే ఏకాంత ప్రార్థన, రహస్యముగా నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ముఖామికి ఒక చోట కూర్చొని కదా వేరువేరుగా కూర్చోబెట్టి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డారా, రహస్యముగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కాడని లేచి మళ్ళీ చదవమ్మా. ఆయన పెందల కాడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి. ఎవరైనా? యేసయ్య, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త ఈయన దేవాతి దేవుడే ఎలా చేస్తున్నాడు? ఆయన పెందల కాడని లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడు, ఏకాంతముగా వెళ్ళాడు. ఏకాంత ప్రార్థన అంటే దేవునికి ఇష్టము, రహస్య ప్రార్థన అంటే దేవునికి ఇష్టము. అప్పుడే మన మనోనేత్రాలు దేవుని వైపు చూసేది, అప్పుడే దేవుడు నీ వైపు చూసేది, నీ ప్రార్థన దేవుడు అంగీకరించేది. లేస్తున్నావా ప్రియ తల్లి? పెందల కాడ లేస్తున్నావా? నీ వారి కోసం ప్రార్థించడానికి, నీ కుటుంబం కోసం ప్రార్థించడానికి, నీ పరిస్థితుల కోసం ప్రార్థించడానికి వేకువజామునే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ప్రియ తల్లి, వేకువజామునే మన బిడ్డల కోసం మనం ప్రార్థించాలి. మన బిడ్డల కోసం, మన పరిస్థితుల కోసం పెందల కాడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసయ్య అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ప్రార్థించాడంటే ఒక మాదిరిని కనపరిచి వెళ్ళాడు. నా తర్వాత మీరును ఇలా చేయండి. ఒక మాదిరిని మనం కూడా చెప్తాం కదండి. నేను చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న మాట ఎంత వినేదాన్నో తెలుసా, ఎంత వినేవాడినో తెలుసా. మా అమ్మ మా నాన్న మాట అంటే మాకు ఎంత భయమో మన బిడ్డలకు మనం చెప్తూ ఉంటాము. ఒక మాదిరిని కనపరిచారా నా తల్లిదండ్రులకు. నేను అందుకే ఈరోజు నేను ప్రయోజకుడిని అయ్యాను. నువ్వు నీ తల్లికి నీ తండ్రికి ఒక మాదిరిని కనపరచు. నేను ఎలా జీవించి ఎలా ప్రయోజకుడిని అయ్యానో నువ్వు కూడా అలా ప్రయోజకుడు అవ్వాలిరా, నువ్వు కూడా మంచి స్థితిలో ఉండాలిరా అని తల్లిగా తండ్రిగా మనం ఏం చేస్తాము? చెప్తాం బిడ్డలకు. యేసయ్య కూడా నీతో చెప్తూ ఉన్నాడు. ఆయన పెందల కాడని లేచాడు, ఒక మాదిరిని కనపరిచి వెళ్ళాడు. పెందల కాడనే ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుడు అంటూ ఉన్నాడు, పెందల కాడ లేచి ప్రార్థించాను. నీవు కూడా నా బిడ్డవుగా నాకు ఇష్టమైన బిడ్డవుగా నీవు కూడా పెందల కాడనే లేగు, పెందల కాడనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీకు కలిగిన రక్త సంబంధికుల కోసం, నీకు కలిగిన సమస్తం కోసం ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అండి ఫోన్ చేస్తూ ఉంటే ఎవరికన్నా ఏం చేస్తున్నాడు, ఇంకా నిద్ర లేగలేదండి. చాలామంది స్త్రీలు గమనించినట్లయితే ఒక జ్ఞానవంతురాలు తన బిడ్డల కోసం ఇంకా చీకటిగా ఉండగానే పెందల కాడ లెగుస్తుంది. పెందల కాడని లేచి పని చేస్తుంది తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే జ్ఞానముతో కాపురం చేస్తుంది. చాలామంది ఇటు దినాల్లో మనం చూసినట్లయితే సోమరులు అయిపోయారండి. చాలామంది ఉదయాన్నే పెందల కాడ లెగము. అందువల్ల మన జీవితాల్లో కరువు అనేది విలయ తాండవం ఆడుతుంది. పెందల కాడ ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే చేతులెత్తి దేవుని సన్నిధిలో దానియేలు వలె యెరూషలేము అనగా కిటికీ ద్వారము దగ్గర నిలవబడి యెరూషలేము తట్టు నీ చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ కుటుంబం దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. నీవు నీ మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ భార్య నీ బిడ్డలు వచ్చి నీతో ప్రార్థిస్తారు. నువ్వు నడిచిన బాటలోనే కదా నీ కుటుంబం నడిచేది. ప్రియ తల్లి, నువ్వు ప్రార్థన చేయి. ఒక తల్లిగా వేకువజామున లెగిసి ప్రార్థన చేయి. నీ భర్త నీ బిడ్డలు నీ ప్రక్కల వచ్చి ప్రార్థన చేస్తారు, నీ ప్రక్కలనే లోబడి ప్రార్థన చేస్తారు. తండ్రి, నువ్వు ప్రార్థన చెయ్యి. మారు మనసు లేని నీ భార్య, మారు మనసు లేని నీ పిల్లలు నీ ప్రక్కన లోబడి నీతో పాటు ప్రార్థన చేస్తారు. ప్రియ తల్లి, అలవాటు నీకుందా? దేవుడు ఇక్కడ పెందల కాడని ఇంకనూ ఆయన పెందల కాడని లేచి చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. తల్లి, ఉపవాస ప్రార్థనలో దేవుడు
దేవుని సన్నిధిలో ఉపవాసమున్న నీవు రహస్యముగా దేవునికి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలండి? రహస్యముగా ప్రార్థన చేయాలి. రహస్యముగా తలుపు మూసుకోవడం అంటే నీ హృదయం అను తలుపు మూసుకొని నీ మనసులోకి ఏ వ్యర్థమైన ఆలోచనలు రాకుండా, నేను నా దేవునితో మాట్లాడుతున్నాను, చాలా పరిశుద్ధముగా ఉండి నేను మాట్లాడాలి నా దేవునితో, పరిశుద్ధ క్రియలతో కూడిన జీవితం జీవిస్తూ నా దేవునితో నేను మాట్లాడాలి అని చెప్పేసి మనము కానీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు. రహస్యమందు చేసే ప్రార్థన. ఈ ఉపవాసంలో మనం ఎలా ప్రార్థన చేయాలి? రహస్యముగా ప్రార్థన చేయాలి. రెండవదిగా చూద్దాము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మీరు శోధనలో ప్రవేశించుకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఎలా ప్రార్థన చేయాలండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవదిగా ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చాలామంది ఇట్టి దినాల్లో మనం చూసినట్లేదండి, శోధనలు వస్తున్నాయి కానీ దాన్ని ఏ విధంగా జయించగలమో అన్న ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు. అందుకని మనం శోధనలో ప్రవేశించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధికి వస్తున్న మనము ఏ విధంగా ప్రార్థన చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒక శోధన వస్తుందా? మెళకువగా ఉండాలి. అయా, మెళకువగా దీన్ని తప్పించుకునే మార్గాన్ని నాకు నువ్వు ప్రసాదించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి? శోధనలో ప్రవేశించుకున్నట్లు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు? చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. ఫుట్నోట్లో 2 కింద ఏం రాస్తుందండి? సాతాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఉపవాసం ఉన్నప్పుడు అని అంటున్నాడంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. దాన్ని జయించాలి అని అంటే మనం మెలకువగా, సాతానును జయించాలి అని అంటే మెలకువగా ఉండి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నిన్న నేను ఫోన్ చూస్తూ ఉన్నాను. వరంగల్ అమ్మాయిని ఇచ్చిందేమో హైదరాబాద్ ఇచ్చారు. అయితే వరంగల్లో ఏదో జాతర జరుగుతూ ఉందని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే కూతుర్ని తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ కూతురికి 2 బిడ్డలు, ఒక పాప ఒక బాబు, 4 సంవత్సరాలు 1.5 సంవత్సరం ఇద్దరికి. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అలసిపోయి నిద్ర వస్తుందని బిడ్డలిద్దరికీ అన్నం పెట్టుకొని ఇద్దరికి చెరొక ఫోన్ ఇచ్చి ఈ అమ్మాయి నిద్రపోయింది. బిడ్డలు నిద్రపోయారా లేదా అని చూసుకోలేదు. ప్రయాణం చేసి వచ్చింది అలసట మీద. అమ్మాయి ఏం చేసిందంటే నిద్రపోయింది. 1.5 గంట తర్వాత అమ్మాయికి మెలకు వచ్చింది. 1.5 గంట తర్వాత మెలకు వచ్చేసరికి 2 బిడ్డలు ప్రక్కలో లేరు. అమ్మో, నా బిడ్డలు ఏమయ్యారని ఊరంతా తిరిగి వచ్చింది కానీ బిడ్డలు ఎక్కడా దొరకలేదు. 1.5 సంవత్సరం 4 సంవత్సరాలు పాప బాబు. తరువాత ఏమైపోయారు? చిన్న బాబు అంత నడవలేడు కదా, ప్రాకేవాడే కదా, ఏమైపోయారని అప్పుడు ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తే 2 బిడ్డలు సొంపులో శవమై తేలారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఏడుస్తూ ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. న్యూస్ రిపోర్టర్ వచ్చి అడుగుతుంది, ఎలా జరిగిందమ్మా? నేను అన్నం పెట్టానండి, నాకు బాగా అలసటగా ఉండి 2కి చెరొక ఫోన్ ఇచ్చేసాను, నిద్రపోయాను. లేదు చూస్తారు నా బిడ్డలు లేరు, ఊరంతా తిరిగి వచ్చాను, ఎక్కడా లేరు. తర్వాత చూసుకుంటే సొంపులో శవమై తేలారు నా బిడ్డలు. ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకు జరిగింది ఈ పరిస్థితి? అసలు నాకు అయోమయంగా ఉంది. నా బంగారు కొండలు నా కళ్ళ ముందు కనిపిస్తారని భయంకరంగా ఏడుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగరాని ఘోరం జరిగిపోయింది. బాబు కిందున్నాడు, పాప పైకి తేలి ఉంది.
మెళకువ. సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వెదుకుచూ తిరుగుచూ ఉంది. ప్రియ తల్లి, కుటుంబాన్ని కట్టే ఒక తండ్రిగా, కుటుంబాన్ని జ్ఞానంతో నడిపించుకునే ఒక తల్లిగా నీవు ఏ విధంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మెళకువతో ప్రార్థన చేయాలి. ప్రతినిత్యము మెళకువతో ప్రార్థన చేయాలి. నీ ఇంటి క్షేమము కోసం, నీ ఇంటి కాపుదల కోసము, నీ భర్త కాపుదల కోసం, నీ భార్య కాపుదల కోసం, నీ బిడ్డల కాపుదల కోసం ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు ఏం చేయాలంటే నిరంతరము దేవుని సన్నిధిలో మెళకువతో, శోధనలో ప్రవేశించకుండానట్లు గర్జించు సింహము దాని నోటిలో నీ బిడ్డలు పడకుండా నీవు కాపాడుకోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. తల్లి, నిద్రమత్తులో ఉన్నావా? సాతాను నిద్రమత్తులో ఉన్నావా? టీవీనే ప్రపంచంగా బ్రతుకుతూ ఉన్నావా? సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతూ ఉన్నావా? నీవు సినిమాలను ప్రేమిస్తూ నీవు కాలక్షేపానికి ఫోన్లు చూసుకుంటూ ఉంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా బాధ్యత లేకుండా నీ బిడ్డలను గర్జించు సింహము అపహరిస్తుంది. ప్రియ తల్లి, ఒక ప్రార్థనా పరుడుగా, ఒక ప్రార్థనా పరురాలుగా నువ్వు ఎలా ఉండాలంటే మెలకువతో ప్రతినిత్యం ప్రార్థన చేయాలి. నిన్ను ప్రేమించి దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల కోసం నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ విధంగా చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతినిత్యము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, కన్నాళ్ళే వదిలేసానులే అనుకుంటే సరిపోదు. దేవుని బిడ్డలుగా నీవు అలా జీవించకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి నీ బిడ్డలను ఇస్తే మెళకువ కలిగి వారి కోసం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? మెళకువగా ఉండి నీ వారి కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నావు? వ్యర్థమైన మాటలు పెట్టుకొని, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని, అనవసరంగా సినిమాలు చూసుకుంటూ అనవసరంగా కాలయాపన చేస్తూ ఉన్నావు. ప్రియ తల్లి, నా జీవితంలో మేలు జరగలేదంటే ఎక్కడి నుండి జరుగుతుంది? తల్లిగా మెళకువ కలిగి ప్రార్థన చేయి. నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలయ్యా, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, నా భర్త ప్రయోజకుడు అవ్వాలి. ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నాను, ఇదిగో సంపాదించింది సిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుంది, సాతాను ఊబిలో నేను, నా కుటుంబం ఎక్కడ చిక్కుకొనకూడదు. మేము సమృద్ధికరంగా ఉండాలి, సర్వ సమృద్ధితో మేము జీవించాలి అని నీకు ఆశ ఉన్నట్లయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. నీ బిడ్డల కోసం నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నీ బిడ్డల కోసం నువ్వు వేదన పడవలసిన అవసరం లేదు. దేవునికి అప్పగించి చూడు, మెళకువగా ఉండి ప్రార్థన చేయి. నీ బిడ్డలను విజయోత్సవంలో, విజయపదంలో ఆయన నడిపిస్తాడు. సియోను కొండ మీద ఒక సూచనగా నీ కుటుంబాన్ని దేవుడు నిలువబెడతాడు. ప్రియ తల్లి, రెండోదిగా నువ్వేం చేయాలి? మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతినిత్యము మెళకు వచ్చినప్పుడల్లా చాలామంది చెప్తూ ఉంటారండి, ఏమని? నిద్రే పట్టలేదు మాషమ్మ గారు, నిద్ర అస్సలు పట్టదండి 12 గంటల దాకా. ఏమ్మా, నేను వాళ్ళకి చెప్తాను, ఏమని చెప్తానో తెలుసా? బైబిల్ చదువుకో, కాసేపు ప్రార్థన చేసుకో. ఎందుకు నిద్ర రాదు? బైబిల్ చదువుతూ ఉండగానే నిద్ర వస్తుంది, అవునా కాదా? నిద్ర పట్టిన వాళ్ళకి చెప్తూ ఉన్నాను, లైవ్ చూసిన బిడ్డలారా, మీరు బైబిల్ చదవండి, నిద్ర ఆటోమేటిక్గా అదే వస్తుంది. ప్రార్థన చేసుకుంటూ ఉండండి, నీకు తెలియకుండా ముందుకి మోకరిల్లి పడతావు, ముక్కు పొడుచుకున్న దాకా నీకు మెలకు రాదు. అలాంటి నిద్రను దేవుడు ఇస్తాడు. ప్రియ తల్లి, మెళకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రతినిత్యము నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబం కృపాక్షేమాలతో దేవుడు నింపాలి అనంటే నువ్వేం చేయాలంటే మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. మూడోదిగా ఈ ఉపవాస ప్రార్థనలో మొదటిగా రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవదిగా మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. మూడోదిగా చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము, 24వ వచనం చదవండి. మళ్ళీ చదవమ్మ దగ్గరగా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మూడోదిగా మనం ఎలా ప్రార్థన చేయాలి? నమ్మకముతో ప్రార్థన చేయాలి. నమ్మకమైన వానికి ఏముంటాయండి? దీవెనలు మెండుగా ఉంటాయి, అవునా కాదా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మళ్ళీ నమ్మకం లేదు, అందుకనే మనము విజయ జీవితం చూడలేకపోతున్నాం. అంతా అప్పులమయమే. మనకెందుకు? మనకు నమ్మకం లేదు దేవుని మీద. దేవుడు చేస్తాడంటావా?
నాకు డిఎస్సిలో సీట్ వచ్చిద్దంటావా? నేను గ్రూప్ 2లో జాబ్ సాధిస్తానంటావా? నా బిడ్డ మంచి మార్కులతో పాస్ అయిద్దంటావా? ఈ అంటాలనే ఉంది తంట. అవునా కాదా? దేవుని బిడ్డగా నమ్మకం కలిగిన నీవు, విశ్వాసం కలిగిన నీ జీవితంలో దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో సమర్థవంతంగా నెరవేర్చగలడన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు దేవుడు నీ బిడ్డలకు అత్యున్నతమైన విజయాన్ని ఇస్తాడు. మనలో నమ్మకం ఉండలేదు, అందుకని మనం ఉద్యోగం సాధించలేకపోతున్నాం, అందుకని మన స్థితిగతులు అలానే ఉంటున్నాయి. మనలో నమ్మకం ఉండాలి. అందుకని నేను ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను? చిన్నప్పటి నుంచి అదే, యేసయ్య నామములో అడిగి పొందియున్నాము తండ్రి. దేవుడు చేసేసాడు అంతే, తర్వాత ఆయన చూసుకుంటాడు మొత్తం. ఆ నమ్మకం మనలో ఉండాలండి. ఒకసారి కూడా ఒక మిషనరీ అంట రథం వేసుకొని వెళ్తూ ఉన్నాడు. రథం వేసుకొని వెళ్తూ ఉంటే ఈ లోపు ఒక కట్టెలు మోపు ఒక ఆయన నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఉన్నాడంటే పాపం ఈ మిషనరీ సాగుడికి బాధేసింది. ముసలాయన పెద్ద ఆయన ఎక్కించుకుంటే పోలేదా, నడవలేకపోతున్నాడని చెప్పేసి, ఓ పెద్ద ఆయన రథం ఎక్కువ, నేను తీసుకొని వదిలిపెడతాను అని ఎక్కాడు. ఎక్కిన తర్వాత చాలా దూరం పోయిన తర్వాత ఇంకా మూలుగుడు శబ్దం వస్తుందంట. ఏం పెద్ద ఆయన ఎందుకు మూలుగుతున్నావు అంటే, అయ్యా నన్ను అయితే ఎక్కించుకున్నావు కానీ ఈ మోపును కూడా నువ్వు ఏడ భరిస్తావని నేనేం చేశాను, నెత్తి మీదే పెట్టుకున్నాను. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామో తెలుసా అండి, దేవుని సన్నిధిలోకి వస్తాం, ప్రార్థిస్తాము, మళ్ళీ దేవుడు ఆ కార్యం యాడ్ చేస్తాడు. ఇంతమంది సమస్యలు చెప్తూ ఉన్నారు, అందరి సమస్యలు తీర్చేసరికి ఆయనకి సాలిపోయింది, నాది ఆడ తీరుస్తాడు అని మనం ఏం చేస్తాము, బయటికి పోయి అంట ఆ సమస్యను మళ్ళీ మనం భుజం మీద వేసుకొని వెళ్ళిపోతామంట. దేవుడు ఎక్కడ మోస్తాడులేని, ఆయన అన్ని సమస్యలు మోయగలడు. అవునా కదా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఉంటాడు, ప్రతి ఒక్కరి మనవిని ఆయన ఆలకిస్తాడు, ప్రతి ఒక్కరి సమస్యను ఆయన చూస్తూ ఉంటాడు. ప్రియ తల్లి, నమ్ము, దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మాలి. యాయిరుకు ఒక్క కూతురు ఉంది, గారాల పట్టి. ఆమె ఒకానొక సమయంలో ఆమెకు బాగలేదు. యాయిరు దేవుని దగ్గరకు వచ్చాడు, సమాజపు మందిరపు అధికారి. అయ్యా, నా బిడ్డ చావు బ్రతుకులో ఉంది, ఒక్కసారి నువ్వు నా బిడ్డ దగ్గరకు వస్తే చాలు, నా బిడ్డ బ్రతుకుతుంది అని చెప్పి యేసయ్యను వేడుకున్నాడు. ఈ లోపల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. లేట్ అయింది దేవునికి పోవడానికి. ఈలోపు యాయిరు ఇంటి దగ్గర ఉన్న పనివాడు వచ్చాడు. వచ్చి, అయ్యా ఎందుకు నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు, ఇదిగో నీ కూతురు చనిపోయింది, ఇంకా ఆయన శ్రమ పెట్టవద్దు, వచ్చేయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, యాయిరు నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. యాయిరు నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు అని చెప్పినప్పుడు యాయిరు దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు కనుక యాయిరు కుమార్తె, చనిపోయిన కుమార్తె కూడా మరలా బ్రతికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనివాడు వచ్చి చెప్పాడులే నా బిడ్డ చనిపోయింది, ఇంకా యేసయ్య వచ్చి ఏం చేస్తాడులే అని యాయిరు అనుకోలేదు. చనిపోయిన వారిని, మృతులను సైతం సజీవంగా లేపగలిగిన ఏకైక సమర్థుడైన దేవుడు యేసయ్య. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ప్రసాదించే సమర్థుడైన దేవుడు యేసయ్య. కృంగిన వారిని లేవనెత్తువాడు యేసయ్యన సత్యాన్ని యాయిరు తెలుసుకున్నాడు గనుక యాయిరు యేసయ్యను వదిలిపెట్టలేదు. యాయిరు యేసయ్యను వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నా దేవుడు నా ప్రక్కన ఉంటే చాలు, సమస్తము సాధ్యపరిచే దేవుడు. ప్రియ తల్లి, ఎందుకు స్థితిగతులు అలానే ఉన్నాయని కృంగిపోతున్నావు? ఆర్థిక పరిస్థితులు అలానే ఉన్నాయని ఎందుకు కృంగిపోతున్నావు? అప్పులు ఉన్నాయని ఎందుకు కృంగిపోతున్నావు? నమ్ము, ఈ సంవత్సరం దేవుడు నాకు డిఎస్సిలో ఉద్యోగాన్ని ఇస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట సముద్రం వెళ్ళి కొండ వెళ్ళి ఎక్కడ పడుతుందండి? సముద్రంలో పడుతుంది. మనకు ఆ విశ్వాసం ఉంటల్లా, నమ్మకం ఉంటల్లా. అందుకని మనం ఏమి అద్భుత కార్యాలు చవి చూడలేకపోతున్నాము. దేవుని సన్నిధిలో ప్రతిదీ మనం నమ్మాలండి. నమ్మినప్పుడు విజయ జీవితాన్ని మనము చవి చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. 4వదిగా, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే, చూడండి 1వ దశలోనులకు 5వ అధ్యాయము, దశలోనులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. 5:15 చదవండి, పెద్దగా చదవండి. ఎవడును
కీడునకు ప్రతి కీడును ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. నాలుగోదిగా ఏందండి ఉపవాస ప్రార్థన మనం చేయాల్సింది? ఎడతెగక ఎల్లప్పుడూ విసుకక మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. విజయం సాధించే వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఇక్కడ అంట దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడికి అంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలుగాను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజారకుండునట్లు ఆమెకు న్యాయము తీర్పునని తనలో తాను అనుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ప్రార్థన చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. ప్రతినిత్యము మనం దేవుని బిడ్డలముగా ప్రార్థన చేయాలి. ఇక్కడ అన్యాయస్తుడు, మనుషులను లక్ష్య పెట్టని ఒక అన్యాయస్తుడే మాటికి వచ్చి ఆయనను విసిగించిన విధవరాలు పక్షాన నేను కార్యం చేయాలని ఒక అన్యాయస్తుడికే మారు మనసు వస్తే దేవుని సన్నిధిలో నువ్వు చేసే ఎడతెగని ప్రార్థన ఆయన అంగీకరించడా? ఇక్కడ ఈ విధవరాలు ఈ అన్యాయస్తుడైన దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టగా నుండి ఒక న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వచ్చి మాటికి నాకు న్యాయం తీర్చు అని అడిగిందంట. ఆ మాటికి ఆయనను విసిగించినందువల్ల ఆమెకు న్యాయము తీర్చాలని తనలో తాను అనుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చెయ్యి, విసుగక ప్రార్థన చెయ్యి, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చెయ్యి. ఉపవాస ప్రార్థనకు నువ్వు వస్తున్నావు కానీ ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. నువ్వు వచ్చినందుకు కార్యసిద్ధి నీలో కలగాలి. ఈ సమస్యలు పోయేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కన్నీటి అనుభవాలు పోయేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కన్నీటి బాష్ప బిందువు దేవుడు తుడిచే వరకు ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతికే అంత మారు మనసు వస్తే నువ్వు చేసే ఎడతెగని ప్రార్థన నా యేసయ్యను కదిలించాలి. అలాంటి ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వు నాకు ఈ కార్యం చేయాల్సిందే, నువ్వు ఈ కార్యం చేసేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. చేద్దామా అట్లాంటి ప్రార్థన? ఎడతెగని ప్రార్థన చేద్దామా? ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో నీవు నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నీవు నన్ను దాటిపోవద్దు, ఈ కార్యం నాలో కార్యసిద్ధి కలిగించు. ఎడతెగక విసుకక ప్రార్థన చేయి. ఎందుకు? కార్యం జరగలేదని నేను ఉత్సాహపడవద్దు. దేవుని సన్నిధిలో విసుకక ప్రార్థన చేయి. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసే మారిపోతే దేవుడు తన మనస్సును మార్చుకొని నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దామా? ఎడతెగక విసుకక, దేవా నేను నిన్ను వదిలిపెట్టను, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ప్రార్థన చేద్దామా? ఉపవాస ప్రార్థన మనం ఎలా ప్రార్థన చేయాలండి? రహస్యమందు నీ తండ్రి నిన్ను చూచులాగున ప్రార్థన చేయాలి. రెండోదిగా మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. మూడోదిగా నమ్మకత్వంతో ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఎడతెగక. అడుగుతాం కదా మనం, మన తల్లిదండ్రులను అడుగుతాం కదా, నాకు అది కావాలి ఇది కావాలి, దేవా నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఎడతెగని ప్రార్థన చేద్దామా దేవుని సన్నిధిలో? ఎడతెగక. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను వదిలిపెట్టను. అయా
ఈ లోకంలో ఉన్న ఆలోచనలు పెట్టుకొని నేను నీ సన్నిధిలో ప్రార్థించను. నా హృదయమున తలుపు మోసుకొని నీ సన్నిధిలోకి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను. రహస్యమందు చేస్తున్నాను. అరణ్య ప్రదేశంలో నీలాగనే పెందల కాడని లేచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నీలాగే ఒక మాదిరిని కనపరిచి వెళ్ళావు కదా, రహస్యమందు నీవు చూచులాగా నేను ప్రార్థన చేస్తాను. ఏదో మనుషుల మెప్పు కోసం నేను ప్రార్థన చేయు. మనుషులు నన్ను భక్తిపరురాలు అనుకుంటారులే, మనుషులు నన్ను భక్తిపరుడు అనుకుంటారులే అనుకొని నేను ప్రార్థన చేయనయ్యా. రహస్యమందు నీవు చూచులాగా నీవు నాకు ప్రతిఫలం ఇచ్చే వరకు నేను ప్రార్థిస్తాను యేసయ్య. మెళకువగా ఉండి ప్రార్థిస్తాను. సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుచూ ఉన్నాడు. మెళకువ కలిగి ప్రార్థన చేస్తా. నా కుటుంబము సాతాను చేతిలో పడకుండా అయ్యా ప్రార్థన ద్వారా నేను జయిస్తానయ్యా. మెళకువగా ఉండి నేను ప్రార్థన చేస్తాను యేసయ్య. మెళకువగా ఉండి నేను ప్రార్థన చేస్తానయ్యా. నమ్మకంతో ప్రార్థన చేస్తాయా. నువ్వు నమ్మకస్తుడువయ్యా, నమ్మకమైన దేవుడువయ్యా, నీవు నమ్మకమైన దేవుడు యేసయ్యా. నేను నమ్ముతున్నాను తండ్రి. నా స్థితిగతులు ఎప్పుడూ ఇలానే ఉండవు. యాయిరుతో చెప్పావు, యాయిరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. అయ్యా నాకు ఎదురయ్యే ఈ సమస్యలను బట్టి నేను భయపడను యేసయ్యా. నాకు వచ్చే ఈ అప్పుల బాధలను బట్టి నేను భయపడను యేసయ్యా. నాకు వచ్చే ఈ కన్నిటి అనుభవాలను బట్టి నేను భయపడను యేసయ్యా. నమ్మిక మాత్రం ఉంచుతున్నాను. నువ్వు ఆశీర్వదిస్తావు నా కుటుంబాన్ని, నా బిడ్డలను నువ్వు ఆశీర్వదిస్తావు, నా వ్యాధులను నువ్వు తొలగిస్తావు యేసయ్యా. నేను నిన్ను విడిచిపెట్టను, విసుగక నేను నిన్ను విసుగక ప్రార్థన చేస్తాను, ఎడతెగగా ప్రార్థన చేస్తాను. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను యేసయ్యా. నేను నిన్ను వదిలిపెట్టను తండ్రి. ఉపవాస ప్రార్థనలు ఏ విధంగా ప్రార్థించాలో నీ సేవకురాల ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. రహస్యమందు నువ్వు చూచులాగా నేను ప్రార్థన చేస్తాను. నువ్వు నా ప్రతిఫలం ఇవ్వాలి యేసయ్యా. ఈ ఉపవాస ప్రార్థన నేను ఒక ఆశతో వచ్చానయ్యా, యేసయ్యా, ఒక ఆశతో వచ్చాను. నీ మాదిరిని నువ్వు కనపరిచి వెళ్ళావు కదా. పెందల కాడని లేచా. ఇప్పటి వరకు నేను సోమరిగా ఉన్నానయ్యా. సోమరిగా నా జీవితాన్ని నేను కొనసాగించి ఇబ్బందులు పాలయ్యానయ్యా. ఇక నుండి నేను సోమరిగా ఉన్నాను. పెందల కాడనే జ్ఞానవంతురాలు అవలే ఇంటికి యజమానుడిగా నేను నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తానయ్యా. పెందల కాడని లేచి దానియేలు వలె ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేస్తానయ్యా. వ్యర్థంగా నా సమయాన్ని నేను పోనివ్వను యేసయ్యా. బ్రతికినంత కాలం నీ నామస్మరణలో నేను బ్రతుకుతాను యేసయ్యా. నీ నామస్మరణలో నేను బ్రతుకుతాను యేసయ్యా. అయ్యా మెళకువతో ప్రార్థన చేస్తాను. నా బిడ్డల కోసం, నా భర్త కోసం, నా భార్య కోసం, అయ్యా వారు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంటుందో అప్పటికి నేను మెళకువతో ఉండి ప్రార్థన చేస్తాను. నా వారి కోసము అయ్యా, నా రక్త సంబంధికుల కోసం నేను మెళకువతో ఉండి ప్రార్థన చేస్తాను. మెళకువ కలిగిన ఆత్మను ప్రసాదించు యేసయ్యా. మత్తు కలిగిన ఆత్మ నాలో వద్దు యేసయ్యా. మెళకువ కలిగిన ఆత్మ నాలో ప్రసాదించు తండ్రి. ప్రసాదించు యేసయ్యా. నమ్మకత్వంతో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయని మీ వాక్యం సెలవిస్తుంది యేసయ్యా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయని మీ వాక్యం సెలవిస్తుంది. నమ్ముతున్నాను యేసయ్యా, నమ్ముటని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇప్పటి వరకు తండ్రి నా జీవితాన్ని నేను ముగించుకోవాలనుకున్నాను. ఎందుకో ఈ అప్పుల వలయంలో చిక్కుకున్న నా బ్రతుకు ఇంతేననుకున్నాను. కానీ తండ్రి నీవు చెప్తున్నావు, భయపడవద్దని చెప్పావు. ధైర్యాన్ని నింపావయ్య, నా హృదయానికి ధైర్యాన్ని నింపావు. ఇంక ఈ వ్యాధితోని నిన్ను మరణిస్తాననేమోనని భయపడుతూ వచ్చాను యేసయ్య. ధైర్యముతో నింపావు. నా బిడ్డలకు వివాహం జరగదేమోనని భయపడుతూ వచ్చాను. ధైర్యముతో నింపిన దేవానికి స్తోత్రము. భర్త లేడు, నా జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఆ ధైర్యంతో వచ్చాను. ధైర్యాన్ని నింపిన జీవ ప్రదాతమైన దేవానికి స్తోత్రం. భార్య లేదని కృంగిన పరిస్థితిలో ఉన్న నాకు ధైర్యాన్ని నింపావు యేసయ్య. నేనున్నాను నీ పక్షాన అని ధైర్యం నింపిన దేవానికి స్తోత్రం. ఎడతెగక ప్రార్థిస్తానయ్యా, ఎడతెగక అయ్యా. లోకంలో ఉన్న లేనిపోని వార్తలు నేను వినను యేసయ్య. ఎడతెగక ప్రార్థిస్తాను. నీవిచ్చిన దీవెనలు నేను పొందుకుంటాను. నీవిచ్చు దీవెనలు నేను పొందుకుంటాను యేసయ్య. నీవిచ్చు దీవెనలు నేను పొందుకుంటాను తండ్రి. గరుడవైన మా దేవా, నేను నిన్ను వదిలిపెట్టను. యేసయ్య. నేను నిన్ను నీకు సమయాన్ని ఇస్తున్నాను. నేను ఒక 10 నిమిషాలు దేవునితో చెప్పుకో. ఎందుకు ఆధారపడుతున్నావు? నాకు ఉద్యోగం రాదని ఆధారపడుతున్నావా? నాకు వివాహం జరగదని ఆధారపడుతున్నావా?
నాకు బిడ్డలు పుట్టరని అదైనా పడుతున్నావా? ఈ అప్పులు ఇంతేనని అదైనా పడుతున్నావా? ఈ రోగము ఇంతేనని బాధపడుతూ ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ డిఎస్సిని సాధించగలను, గర్భఫలాన్ని నేను సాధించగలను, ఈ అనారోగ్యాన్ని నేను స్వస్థత పొందుకోగలను, ఈ అప్పుల ఊపి నుండి దేవుడు నన్ను విడిపించగలడు, ఆర్థిక పరిస్థితుల నుండి నన్ను విడిపించగలడు. నమ్ముతున్నానయ్యా, నమ్ము నమ్ము. దేవుని సన్నిధిలో నేను మీకు సమయాన్ని ఇస్తున్నాను. 10 నిమిషాలు హృదయపూర్వకంగా దేవునితో చెప్పుకో, హృదయపూర్వకంగా దేవునితో చెప్పుకో.